ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో 53 మంది ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశారు. జిల్లా స్థాయి కమిటీ ఎంపిక చేసిన ఈ జాబితా కలెక్టర్ తమీమ్ అన్సారీ బుధవారం ఆమోద ముద్ర వేశారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారిలో 18 మంది ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్లు, 23 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. జిల్లాలో 60 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేయాల్సి ఉంది. వీరిలో 10 మంది హెచ్ఎంలు, 20 మంది ఎస్ఏలు, 30 మంది ఎస్జీటీలను ఎంపిక చేయాల్సి ఉండగా ఎస్జీటీ నుండి 23 మంది మాత్రమే దరఖాస్తు చేయడంతో వారిని మాత్రమే ఎంపిక చేశారు. స్కూల్ అసిస్టెంట్ల విభాగంలో 33 మంది దరఖాస్తు చేయగా వీరిలో 20 మందిని ఎంపిక చేశారు. ఎస్జీటీలకు కేటాయించిన 30 అవార్డుల్లో 23 మంది ఎంపిక చేశారు. హెచ్ఎంల విభాగంలో ప్రకాశం జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికైన ప్రభుత్వ ఉన్నత పాఠశాల కనిగిరి ప్రధానోపాధ్యాయులు గురిందపల్లి సంజీవి ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికైన ప్రభుత్వ ఉన్నత పాఠశాల కనిగిరి ప్రధానోపాధ్యాయులు సంజీవిని అభినందించి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ, టీచర్ వృత్తి ధర్మాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తే చాలు, విషయంలో మన సార్ గట్టివారు అని అన్నారు. ప్రకాశం జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికైన సంజీవి సార్ మాట్లాడుతూ, విద్యార్థి చక్కగా చదివి అభివృద్ధి చెందితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. తల్లిదండ్రుల తర్వాత ఎలాంటి స్వార్థం లేకుండా విద్యార్థులు బాగుకోరేవారు టీచర్ మాత్రమే. నాకు ఈ అవార్డు రావడంలో సహకరించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీసీపల్లి ఎంఈఓ ఆర్ శ్రీనివాసులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు పల్లా కోటిరత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం అన్ని విద్యార్థులకు పాఠశాలకు టయానికి హాజరు కావడం, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం, విద్యార్థులలో మంచి సామర్థ్యాలను పెంపొందించడం. శుభాశిస్సులు. ఒక మంచి పాఠశాల, పిల్లలు తక్కువగా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా అంకిత భావంతో పాఠశాలలో పనిచేస్తూ మీ విద్యార్థుల యొక్క అభివృద్ధికి వాళ్ళు చాలా ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా వృత్తిలో చేరిన తర్వాత వారి యొక్క బాధ్యత ఏంటంటే విద్యార్థుల యొక్క అభివృద్ధి వారి అభివృద్ధి. విద్యార్థులు మంచి ప్రయోజకులై మరలా ఉపాధ్యాయులు వాళ్ళకి కనిపించినప్పుడు ఎప్పుడైతే వాళ్ళని గౌరవంగా నమస్కారం చేస్తారో
అదే అభివృద్ధిగా భావించాలి. మనం ఉపాధ్యాయులు అంతకన్నా ఎక్కువగా ఏమీ కోరుకోరు. నీకన్నా ఆనందం ఎవరికంటే ఉపాధ్యాయుడు. ఒక తల్లిదండ్రికి తన కుమారుడు ప్రయోజకుడయ్యాడు అనే దానికన్నా కూడా ఎక్కువగా సంతోషపడేది ఎవరంటే ఉపాధ్యాయుడు. ఎందుకంటే తాను విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయుడు తన విద్యార్థి మంచి ప్రయోజకుడయ్యాడని చెప్పంటే తను నలుగురు చెబుతాడు, అదిగా పిల్లవాడు నాయకుడు చదువుతున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అంత మారుమూల గ్రామం అయినా కానీ వాడు చాలా చక్కగా మంచి క్రమశిక్షణతో మా దగ్గర నేర్చుకున్నాడు, వాడు చక్కగా నేర్చామని చెప్పినటువంటిది మేము నలుగురు చెప్తాం ఉపాధ్యాయులు. కాబట్టి గ్రామస్తులు కూడా ఏం చేయాలంటే మీ పిల్లల్ని శ్రద్ధతో పాఠశాలకు పంపించాలి. ఇక్కడంతా ఫ్రీనే, బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, షూలు, బెల్ట్ మొత్తం అన్ని ఫ్రీ. తర్వాత ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం కింద 13,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇక్కడ ఏ విధంగా అయితే విద్యార్థులకు మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దారో అక్కడ కూడా ఇదే విధమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తూ మంచి పేరు తీసుకురావాలని చెప్పని మేడం గారిని మా మండల విద్యాశాఖ తరఫున కోరుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనల్ని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.